ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా 9వ తరగతి జీవశాస్త్రంలోని 10వ అధ్యాయం లేదా 10వ పాఠ్యాంశం అయినటువంటి నేల కాలుష్యం అనే పాఠంలో కొన్ని అంశాలను మనం నేర్చుకుందామండి. ఖచ్చితంగా ఈ యొక్క పాఠ్యాంశంలో ప్రతిసారి డిఎస్సిలో ప్రశ్నలు లేకుండా ఉండడం అయితే జరగదండి. 2017 అదేవిధంగా 2024 జరిగినటువంటి డిఎస్సిలో కూడా ఈ యొక్క పాఠ్యాంశం నుండి ప్రశ్నలు రావడం జరిగింది కనుక మీరు ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. మనం నివసిస్తున్న భూగోళంలో వాతావరణం అదేవిధంగా శిలావరణం, మనం నివసిస్తున్న భూగోళంలో వాతావరణం దీన్ని మనం అంటే అట్మాస్ఫియర్ అంటాం. అదేవిధంగా శిలావరణం లేదా లిథోస్పియర్, జలావరణం లేదా హైడ్రోస్పియర్, జీవావరణం లేదా బయోస్పియర్ మొదలైనవి ఎన్నో సంవత్సరాలుగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటున్నాయి. అంటే మనం నివసిస్తున్న ఈ యొక్క భూగోళంలో మరి వాతావరణం, అదేవిధంగా శిలావరణం, జలావరణం, జీవావరణం వంటి ఈ మొదలైనటువంటి కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని మానవ చర్యల వల్ల వీటి నిర్మాణంలో అదేవిధంగా స్వభావంలో మార్పు చోటు చేసుకున్నాయి. వేటిలో మార్పు చేసుకున్నాయి అంటే ఈ యొక్క వాతావరణంలో, అదేవిధంగా శిలావరణంలో, అదేవిధంగా జలావరణంలో, జీవావరణంలో కొన్ని రకాల మార్పు చేసుకున్నాయి. ఎలా అంటే కొన్ని మానవ చర్యల వల్ల వీటి యొక్క నిర్మాణంలో అదేవిధంగా స్వభావంలో స్వభావంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మరి పరిశ్రమలు అదేవిధంగా నిర్మాణాలు, రవాణా, వ్యవసాయం, పరిశ్రమలు అదేవిధంగా నిర్మాణాలు, రవాణా, వ్యవసాయం, అడవుల నరికివేత మొదలైనవన్నీ ఈ యొక్క పర్యావరణంలోని మార్పులకు కారణమవుతున్నాయి. అంటే పర్యావరణంలో ఎందుకు మార్పులు వచ్చేసారంటే ఈ యొక్క పరిశ్రమల వల్ల, అదేవిధంగా నిర్మాణాల వల్ల, అదేవిధంగా రవాణా వల్ల, అదేవిధంగా వ్యవసాయం వల్ల, అంటే వ్యవసాయ పద్ధతుల వల్ల, అదేవిధంగా అడవులను నరికివేయడం వల్ల ఈ యొక్క పర్యావరణంలో మరి మార్పులకు కారణమవుతున్నాయి. మరి ఈ పనులన్నీ మానవ అభివృద్ధికి, సంక్షేమానికి ఉపయోగపడుతున్నప్పటికీ, అంటే ఏ పనులు, ఈ యొక్క పరిశ్రమలు కానీ, నిర్మాణాలు కానీ, రవాణా కానీ, వ్యవసాయం కానీ, అడవుల యొక్క నరికివేత కానీ, ఇవన్నీ కూడా మానవ అభివృద్ధికి అదేవిధంగా సంక్షేమానికి ఉపయోగపడుతున్నాయి. కానీ వీటి యొక్క పరిసరాల్లోకి విడుదల అవుతున్నటువంటి అవాంఛనీయ పదార్థాలు అనేవి మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటి వల్ల, ఈ యొక్క పరిశ్రమల వల్ల, అదేవిధంగా నిర్మాణాలు, రవాణా, వ్యవసాయం, అడవుల నరికివేత వల్ల ఏమైందంటే మానవ అభివృద్ధికి, సంక్షేమానికి ఉపయోగపడుతున్నప్పటికీ వీటి నుండి పరిసరాల్లోకి విడుదలైనటువంటి అవాంఛనీయ పదార్థాలు, అంటే ఉపయోగపడిన పదార్థాలు, వ్యర్థ పదార్థాలు అనేవి ఈ యొక్క మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రైట్. మన దేశంలో నేలను భూమాతగా గౌరవిస్తాం. మన యొక్క దేశంలో ఈ యొక్క నేలను మనము భూమాతగా గౌరవిస్తామండి, అంటే భూమాతగా పరిగణిస్తాం. రైట్. మన దేశంలో నేలను భూమాతగా పరిగణిస్తాం లేదా గౌరవిస్తామని 2021 బుక్లో చూస్తామండి. గౌరవిస్తాం. మనం జీవించడానికి కావాల్సిన ప్రతిదీ కూడా ఈ యొక్క నేలతో సంబంధాన్ని కలిగినది. అంటే మనం జీవించడానికి ఏవైతే కావాలో అవన్నీ కూడా ప్రతిదీ కూడా ఈ యొక్క నేలతో సంబంధాన్ని
కలిగి ఉండడం అయితే జరుగుతుంది. అసలు మరి ఈ నేలతో సంబంధం కలిగి ఉంది కాబట్టి అసలు నేల అంటే ఏమిటి? నేల అంటే ఏమిటో మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నేల అంటే ఏమిటి? రైట్. గాలి, నీరులాగే నేల కూడా ఒక సహజ వనరు. అంటే గాలి, నీరు ఏ విధంగా సహజ వనరో అలాగనే గాలి, నీరులాగానే ఈ యొక్క నేల కూడా ఒక సహజ వనరు. అంటే నేల నుండి మనకు అనేకమైనటువంటి ఉపయోగకరమైనటివి లభిస్తాయి కాబట్టి మనం నేలను కూడా మనం సహజ వనరుగా పిలుస్తాము. ఇది ప్రకృతి అందించిన ఒక అద్భుతమైన వనరు. ఏది? నేల అనేది. గాలి, నీరులాగే నేల కూడా ఒక సహజ వనరు. ఇది ప్రకృతి అందించిన అంటే నేల ప్రకృతి అందించిన ఒక అద్భుతమైన వనరు. నేల లేకుండా జీవనమే లేదు. నేల లేకుండా జీవనమే లేదు. భూ ఉపరితలం మీద ఆవరించి ఉన్న ఈ నేల భూ ఉపరితలం మీద ఆవరించి ఉన్న ఈ నేల మొక్కల పెరుగుదలకు తోడ్పడుతుంది. అంటే ఈ మొక్కలు ఎక్కడ ఉంటుంది సార్ అంటే నేల ఉంది కాబట్టి ఈ యొక్క నేల అనేది మొక్కల యొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. రైట్. ఖనిజాలు క్రమక్షయం చెందిన సేంద్రియ పదార్థాలు. ఖనిజాలు అదేవిధంగా క్రమక్షయం చెందిన సేంద్రియ పదార్థాలు గాలి నీరుతో కలిసి నేల ఏర్పడుతుంది. అంటే నేల ఎలా ఏర్పడుతుంది సార్ అంటే ఖనిజాలు అదేవిధంగా క్రమక్షయం చెందినటువంటి ఈ యొక్క పదార్థాలు అనేవి గాలి అదేవిధంగా నీరుతో కలిసి నేల ఏర్పడుతుంది. ఈ యొక్క నేల అనేది అనేక జీవరాశులకు ఆవాసం. నేల అనేది అనేక జీవరాశులకు ఆవాసం. బ్యాక్టీరియా అదేవిధంగా ఫంగై. బ్యాక్టీరియా అదేవిధంగా ఫంగై మరి పురుగులు, కీటకాల వంటి జీవులకు ఆవాసం కల్పించడంతో పాటు పెద్ద పెద్ద వృక్షాలు అదేవిధంగా జంతువులకు కూడా నేల ఆధారాన్ని అందిస్తుంది. అంటే నేల అనేది అనేక జీవరాశులకు ఆవాసం మరి బ్యాక్టీరియా, ఫంగై ఈ యొక్క జీవులతో పాటు మరి పెద్ద పెద్ద మరి వృక్షాలు అదేవిధంగా జంతువులకు కూడా ఆహారాన్ని అందిస్తుంది. ఏంటది? ఈ యొక్క నేల. అంటే జంతువులకు ఆహారాన్ని అదేవిధంగా ఆధారాన్ని కూడా అందిస్తుంది ఈ యొక్క నేల. ఇది నేల గురించి. రైట్. ఇక చూడండి, ఇక నేలలో కొన్ని అంశాలు ఉన్నాయండి. ఈ ఒకసారి గుర్తుపెట్టుకుందాం, ఎందుకైనా అడిగే అవకాశం కాబట్టి. ఈ యొక్క నేలలోని అంశాలు చూసినట్టే మన నేల అంశాలు 25% గాలి ఉంటుంది, 25% నీరు ఉంటుంది. నేలలో 25% గాలి ఉంటుంది, 25% నీరు ఉంటుంది. 20% నీరు ఉంటుంది. అదేవిధంగా ఖనిజ లవణాలు అనేవి 45% ఉందండి. 45%. అదేవిధంగా ఈ యొక్క 5% సేంద్రియ పదార్థాలు. నేలలోని అంశాలు చూసినట్లయితే నేలలో 25% గాలి, 25% నీరు, 40% ఖనిజ లవణాలు, 40% ఖనిజ లవణాలు, అదేవిధంగా 5% సేంద్రియ పదార్థాలు అనేవి ఈ యొక్క నేలలో ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క సేంద్రియ పదార్థాలు ఈ యొక్క 5%లో మరి ఈ యొక్క సేంద్రియ పదార్థంలో మరి జీవరాశి 10%, అదేవిధంగా వేర్లు 10% ఉంటాయి. అదేవిధంగా హ్యూమస్ అనేది మరి 80% ఉంటుందండి. ఈ యొక్క సేంద్రియ పదార్థంలో ఏముండు సార్ అంటే ఈ యొక్క సేంద్రియ పదార్థం అంటే ఈ నేల ఉండే ఈ యొక్క సేంద్రియ పదార్థంలో నేలలో ఉన్నటువంటి ఈ యొక్క సేంద్రియ పదార్థాల్లో 10% ఏమో జీవరాశులు ఉంటాయి,
మరి 10% ఏమో వేర్లు ఉంటాయి గుర్తుంచుకోండి. వేర్లు ఉంటాయి. హ్యూమస్ అనేది 80% ఉంటుంది. జరుగు హ్యూమస్ అనేది 80% ఉంటుంది. మరి ఆరోగ్యవంతమైన నేల అంటే ఆ నేల ద్వారా ఆరోగ్యవంతమైన మరి నేల అంటే ఆ నేల ద్వారా ఆరోగ్యకరమైన మొక్కలు ఏర్పడి ఆరోగ్యకరమైన నేల అంటే అర్థం ఏంటంటే ఆ నేల ద్వారా ఆరోగ్యకరమైన మొక్కలు ఏర్పడి వాటి ద్వారా వచ్చే ఆహార ఉత్పత్తులు తిన్న ప్రాణులకు కూడా ఆరోగ్యంగా ఉండడం అని అర్థం. ఇక్కడ నేల అనేది ఆరోగ్యవంతంగా ఉండాలి. మరి ఆరోగ్యవంతమైన నేల అంటే అర్థం ఏమి సార్ అంటే, ఆరోగ్యవంతమైన నేల అంటే ఏ నేల అయితే ఆరోగ్యకరమైన మొక్కలు ఏర్పడి ఆరోగ్యకరమైన మొక్కలు ఏర్పడి ఈ యొక్క మొక్కల ద్వారా వచ్చే ఆహార ఉత్పత్తులను తిన్న ప్రాణులు కూడా ఆరోగ్యంగా ఉంటాయో ఆ నేలనే ఉంటాయో ఆరోగ్యంగా ఉండటం అని అర్థము. ఏంటిది ఇది? ఆరోగ్యకరమైన నేల అని అర్థం. అంటే ఈ యొక్క ఆరోగ్య నేలలో మరి పండిన పంట తినడం వల్ల మనకి మంచి ఆరోగ్యం వస్తుంది. ఇక నెక్స్ట్ పోతే నేల అయిపోయింది. ఈ యొక్క నేల అనేది ఎలా ఏర్పడుతుంది? నేల అనేది ఎలా ఏర్పడుతుంది చూద్దాం. నేల ఏర్పడడం అనేది ఒక సుదీర్ఘమైన సంక్లిష్ట ప్రక్రియ. నేల ఏర్పడడం అనేది ఒక సుదీర్ఘమైన సంక్లిష్ట ప్రక్రియ. భూమి మీద ఒక అంగుళం పై పొర ఏర్పడడానికి భూమి మీద ఒక్క అంగుళం అంటే వేలు 3 గీతలు ఉన్నాయి కానీ ఒక గీత చూస్తే ఒక అంగుళం అండి. అది ఈ యొక్క భూమి మీద ఒక్క అంగుళం మరి పొర ఏర్పడడానికి 100 నుండి 15,000 సంవత్సరాలు పడుతుందండి. భూమి మీద ఒక అంగుళం పై పొర ఏర్పడడానికి 100 నుండి 10,000 సంవత్సరాల వరకు పడుతుంది. మరి వాతావరణం వాటి సహజ స్వరూప లక్షణాలు దానిలో ఉండే మాతృశిల స్వభావం అంటే దేనిలో నేలలో ఉండే మాతృశిల స్వభావం జీవులు మొదలైనవన్నీ నేలను ఏర్పరచడంలో కారకాలుగా పనిచేస్తాయి. అంటే నేలను ఏర్పరచడానికి ఏ ఏ కారకాలు పనిచేస్తాయా సార్ అంటే వాతావరణం, అదేవిధంగా వాటి సహజ స్వరూప లక్షణాలు, అదేవిధంగా దానిలో ఉన్నటువంటి వాతావరణం ఉన్నటువంటి ఈ యొక్క మాతృశిల స్వభావము జీవులు మొదలైనవన్నీ కలిసి ఈ యొక్క నేలను ఏర్పరచడంలో కారకాలుగా పనిచేస్తాయి. ఇక నెక్స్ట్ పోతే మాతృశిల క్రమక్షయం చెందడం అదేవిధంగా నదులు ఇతర ప్రవాహాలు మేట వేయడం అగాధాలు పర్వతాలు గాలి మరియు మంచు కొండలు వృక్ష సంబంధాల వ్యర్థాల వల్ల నేల మాతృ పదార్థాలుగా ఏర్పడతాయి. మాతృశిల క్రమక్షయం అదేవిధంగా నదులు ఇతర ప్రవాహాలు మేట వేయడం అగాధాలు పర్వతాలు గాలి మరియు మంచు కొండలు వృక్ష సంబంధాల వ్యర్థాల వల్ల మరి నేల మాతృ పదార్థాలు అనేవి ఏర్పడతాయి. కొంతకాలానికి ఈ పదార్థాలు నేల మాతృ పదార్థాలు అనేవి గడ్డకట్టడం కరిగిపోవడం పొడిబారడం తడిసిపోవడం వేడెక్కడం అదేవిధంగా చల్లబడడం క్రమక్షయానికి గురి కావడం మొక్కలు జంతువులు ఇతర రసాయన చర్యల వల్ల నేలగా రూపొందుతాయి. ఈ యొక్క నేల యొక్క మాతృ పదార్థాలను మూడు క్షితిజాలుగా విభజించవచ్చు. అంటే నేల యొక్క మాతృ పదార్థాలు అంటే నేలను ఏర్పరిచే పదార్థాలు. ఇది మనం నేల మాతృ పదార్థము. ఈ యొక్క నేల యొక్క మాతృ పదార్థాలను మూడు క్షితిజాలుగా విభజించవచ్చు. అవి ఏంటో మనం ఒకసారి చూద్దామండి. నేల ఉపరితలంలో అంటే పై భాగంలో నేల ఉపరితలంలో ఉండే భాగాన్ని
పై పొర అంటారు. నేల యొక్క ఉపరితలంలో అంటే పై భాగాన్ని మనం అంటే పై పొర అంటాము. ఈ యొక్క నేల యొక్క ఉపరితలంలో ఉన్నటువంటి ఈ పై పొర అంటాము. ఇది ఈ పై పొర జీవచర్యలు మరియు సేంద్రియ పదార్థాలను కలిగి ఉంటుంది. ఈ యొక్క పై పొరలో ఏంటంటే జీవచర్యలు మరియు సేంద్రియ పదార్థాలను కలిగి ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే మధ్య పొర. రెండోది మధ్య పొర. ఈ మధ్య పొర అనేక రకాల పదార్థాలను అదేవిధంగా ఖనిజాలను కలిగి ఉంటుంది. కింది పొరలో మాతృ పదార్థము ఉంటుంది. ఇది నేలలో ఉన్నటువంటి 3 భాగాలు. చూడండి, ఇది నేల అనుకోండి. ఇది ఒక భాగం, ఇది ఒక భాగం, ఇది ఒక భాగం. అంటే 1, 2, 3 అండి. ఇదేమో పై పొర. దీంట్లో జీవ చర్యలు మరి సేంద్రియ పదార్థాలు ఉంటాయి. ఇక ఈ రెండో పొరలో ఏమిటంటే ఖనిజాలు ఉంటాయి. మూడో పొరలో ఏముంటుంది? మాతృ పదార్థము ఉంటుంది. రైట్. ఇది నేల యొక్క 3 క్షితిజాలు లేదా 3 పొరలు అని చెప్పవచ్చండి. మరి నేలలో ఉన్న 3 క్షితిజాలలో లేదా 3 పొరలలో పై పొర అనేది ప్రధానమైనది. నేల ఉంటే ఇది నేల అనుకుంటే ఇది ఒక పొర, ఇది ఒక పొర, ఇది పొర. ఈ యొక్క నేల యొక్క 3 క్షితిజాలు అంటే 3 భాగాల్లో ఈ యొక్క పై పొర అనేది ప్రధానమైనది. ఎందుకంటే ఇది భూమి మీద జీవులు జీవించడానికి జీవనానికి ఆధారమైనది. నేలలో ఉన్నటువంటి ఈ యొక్క పై పొర నేలలో ఉన్నటువంటి 3 క్షితిజాలు లేదా 3 మండలాల్లో 3 భాగాల్లో మొదటి భాగం నుండి ఈ యొక్క పై పొర అనేది చాలా ప్రధానమైనది. ఎందుకంటే ఇది భూమి మీద జీవులు జీవించడానికి అదేవిధంగా జీవనానికి ఆధారమైంది ఈ యొక్క పై పొర. ఇది నేల ఎలా ఏర్పడుతుందో. రైట్. ఇప్పుడు నేల ఏర్పడింది. ఇప్పుడు నేల యొక్క ధర్మాలు ఏంటో చూద్దామండి. నేల యొక్క ధర్మాలు. రైట్. పంటల నాణ్యత వ్యవసాయ నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. పంటల యొక్క నాణ్యత అనేది వ్యవసాయం చేసేటువంటి నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. నేల సమర్థవంతమైనదిగా ఉన్నప్పుడే పంట నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుందండి. ఈ యొక్క పంట యొక్క నాణ్యత అనేది ఎలా తెలుస్తుందంటే వ్యవసాయం చేసేటువంటి ఆ వ్యవసాయ భూమి లేదా వ్యవసాయం చేసేటువంటి ఆ యొక్క నేల యొక్క స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క నేల అనేది సారవంతమైనదిగా ఉన్నప్పుడే పంట యొక్క నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే నేల నాణ్యతను తెలుసుకోవాలంటే మరి ఎలా తెలుసుకోవాలి? నేల యొక్క నాణ్యతను తెలుసుకోవాలంటే మనం ముందుగా ఆ నేల యొక్క ప్రాథమిక ధర్మాలు అదేవిధంగా స్వభావాన్ని గురించి తెలుసుకోవాలి. అంటే నేల యొక్క నాణ్యత మంచిగా ఉన్నప్పుడే పంట యొక్క మరి నాణ్యత ఉంటుంది. పంట యొక్క నాణ్యత బట్టి పంటలు పండుతాయండి. మరి ఈ యొక్క నేలను నాణ్యత తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే నేల యొక్క ప్రాథమిక ధర్మాలు తెలుసుకోవాలి. అదేవిధంగా నేల యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలండి. మరి నేల యొక్క ధర్మాలను భౌతిక, రసాయనిక, జీవ సంబంధ అనేటువంటి 3 ధర్మాలుగా వర్గీకరించవచ్చు. అంటే నేల యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలంటే ఆ నేల యొక్క ప్రాథమిక ధర్మాలు ఏంటి, ఆ నేల యొక్క స్వభావం ఏంటి తెలుసుకోవాలి. మరి నేల యొక్క ధర్మాలు తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఆ నేల యొక్క భౌతిక ధర్మాలు ఏంటి, ఆ నేల యొక్క రసాయనిక ధర్మాలు ఏంటి, ఆ నేల యొక్క భౌతిక సంబంధ లేదా జీవ సంబంధ ధర్మాలు ఏంటో మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రైట్. ఇప్పుడు నేల యొక్క భౌతిక ధర్మాలు చూద్దామండి. నేల యొక్క భౌతిక ధర్మాలను మనము చూసిన ప్రయత్నం చేద్దాం. రైట్. నేల యొక్క భౌతిక ధర్మాలు. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు తెలుసా అనేటువంటి ఒక చిన్న బాక్స్ చూద్దామండి. మీకు తెలుసా. రైట్. ఒక ఎకరం నేలలోని
8 అంగుళాల పై పొరలో 8 అంగుళాల పై పొరలో నేల యొక్క పై పొర ఎన్ని అంగుళాలు? 8 అంగుళాలండి. 8 అంగుళాల పై పొరలో దీన్ని మనం అంటే హ్యూమస్ పొర అంటాం. హ్యూమస్ పొర అంటాము. 8 అంగుళాల పై పొర దాదాపు 5.5 టన్నుల బ్యాక్టీరియా 5.5 టన్నుల బ్యాక్టీరియా మరియు 50,000 వరకు వానపాములు ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ అండి. 1 ఎకరం నేలలోని 8 అంగుళాల పై పొరలో దీన్ని మనం హ్యూమస్ పొర అంటాము. 8 అంగుళాల పై పొరలో దాదాపు 5.5 టన్నుల బ్యాక్టీరియాలు ఉంటాయండి. 5 టన్నుల బ్యాక్టీరియాలు మరియు 50,000 వరకు వానపాములు ఉంటాయి. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు నేల యొక్క ధర్మాలు తెలుసుకోవాలంటే మరి నేల యొక్క భౌతిక ధర్మాలు, నేల యొక్క రసాయనిక ధర్మాలు, అదేవిధంగా నేల యొక్క జీవ సంబంధ ధర్మాలు మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు మనం నేల యొక్క భౌతిక ధర్మాలు ఏంటో మనం తెలుసుకుందాం. రైట్. నేల అనేది ఖనిజ లవణాలను, జీవ సంబంధ పదార్థాలను, గాలి మరియు నీటిని కలిగి ఉంటుంది. నేల అనేది ఖనిజ లవణాలను, అదేవిధంగా జీవ సంబంధ పదార్థాలను, గాలి మరియు నీటిని కలిగి ఉంటుంది. ఏ నేల అయినా సరే ఆ నేలలో ఖనిజ లవణాలు ఉంటాయి, జీవ సంబంధ పదార్థాలు ఉంటాయి, గాలి ఉంటుంది, అదేవిధంగా నీరు కలిగి ఉంటుంది. ఈ యొక్క పదార్థాల నిష్పత్తిపై ఈ యొక్క నేల యొక్క భౌతిక ధర్మాలు అనగా నేల యొక్క రంగు, నేల యొక్క స్వరూపం, నేల యొక్క నిర్మాణం, నేల యొక్క గుల్లదనం వంటివి ఆధారపడి ఉంటాయి. రైట్. చూడండి, ఇప్పుడు ఈ యొక్క పదార్థాలు అంటే నేలలో ఉన్నటువంటి ఈ యొక్క ఖనిజ లవణాలు, జీవ సంబంధ పదార్థాలు, గాలి మరియు నీరు అనేది నేల కలిగి ఉంటుంది. కాబట్టి ఈ పదార్థాల నిష్పత్తిపై అంటే ఖనిజ లవణాలు ఎక్కువగా ఉన్నాయా, లేదా జీవ సంబంధ పదార్థాలు ఎక్కువగా ఉన్నాయా, గాలి తక్కువ ఉందా, లేదా నీరు తక్కువ ఉందా, ఎక్కువ ఉందా అనేటువంటి ఆ యొక్క ధర్మాలను బట్టి ఆ యొక్క నేల యొక్క రంగు కానీ, నేల యొక్క స్వరూపం కానీ, నేల యొక్క నిర్మాణం కానీ, నేల యొక్క గుల్లదనం వంటివి ఆధారపడి ఉంటాయి. రైట్. ఈ యొక్క ధర్మాలు నేలపై గాలి నీరు ప్రభావాన్ని నియంత్రిస్తాయి. ఏ ధర్మాలు? ఈ యొక్క నేల యొక్క రంగు కానీ, స్వరూపం కానీ, నిర్మాణం కానీ, గుల్లదనం కానీ, ఈ యొక్క ధర్మాలు అనేవి నేలపై గాలి మరియు నీరు ప్రభావాన్ని నియంత్రిస్తాయి. ఇక నెక్స్ట్ అంటే జీవ సంబంధ పదార్థాల్లో అంటే నేలలో ఉన్నటువంటి జీవ సంబంధ పదార్థం. మనం ఇంతకుముందు చెప్పాము, నేలలో 20% ఏమో గాలి ఉంటుంది, 20% ఏమో నీరు ఉంటుంది, అదేవిధంగా ఖనిజ లవణాలు అనేవి 40% ఉంటుంది, సేంద్రియ పదార్థాలు అనేవి 5% ఉందని మనం ఇంతకుముందు చెప్పుకున్నామండి. ఈ యొక్క సేంద్రియ పదార్థాలు ఇంకేముంటాయి అంటే 10% ఏమో జీవరాశులు ఉంటాయి, అదేవిధంగా 10% ఏమో వేర్లు ఉంటాయి, మరి 80% ఏమో హ్యూమస్ ఉంటుందని చెప్పాము. మరి ఈ యొక్క జీవ సంబంధ పదార్థాల్లో ఏముంటుంది సార్ అంటే కులిన జంతు వృక్ష కళేబరాలు. ఈ యొక్క జీవ సంబంధ పదార్థాలు అంటే ఇవి నేలలో ఉంటాయి. ఈ యొక్క నేలలో ఉన్నటువంటి ఈ యొక్క జీవ సంబంధ పదార్థాలలో కుళ్ళిన జంతు వృక్ష కళేబరాలు అనేవి ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క జీవ పదార్థాల్లో ఈ యొక్క జంతువుల, అదేవిధంగా వృక్షాల యొక్క విసర్జితాలు కూడా ఉంటాయండి. అంటే జీవ సంబంధ పదార్థాలలో కుళ్ళిన జంతు వృక్ష కళేబరాలు, అదేవిధంగా వాటి యొక్క విసర్జితాలు అనేవి ఉంటాయి. ఈ జంతు సంబంధ పదార్థాలలో మొక్కల పెరుగుదలకు అవసరమైనటువంటి లేదా పనికి వచ్చేటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మొదలైన పోషకాలు అనేవి ఉంటాయండి. అంటే జంతు సంబంధ పదార్థాలు ఈ యొక్క జంతు సంబంధ పదార్థాలు ఎక్కడ ఉంటాయి? ఈ యొక్క నేలలో ఉంటాయి. మన నేలలో ఉండే ఈ యొక్క జంతు సంబంధ పదార్థాలు అనేవి మొక్కల పెరుగుదలకు పనికి వచ్చేటువంటి
మరి నైట్రోజన్, అదేవిధంగా ఫాస్ఫరస్, పొటాషియం మొదలైన పోషకాలు ఈ యొక్క జంతు సంబంధ పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇక నెక్స్ట్ పోతే నేలలో 30% లేదా అంతకన్నా ఎక్కువ, నేలలో వెరీ ఇంపార్టెంట్, నేలలో 30% లేదా అంతకన్నా ఎక్కువ జీవ సంబంధ పదార్థాలు కలిగి ఉంటే దానిని జైవిక నేల అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేలలో మరోసారి చెప్తాండి, నేలలో 30% లేదా అంతకన్నా ఎక్కువ జీవ సంబంధ పదార్థాలు అంటే మొక్కల, జంతువుల వ్యర్థ పదార్థాలు, కుళ్ళిన పదార్థాలు, విసర్జితాలు అనేవి ఏ నేలలో అయితే 30% లేదా అంతకన్నా ఎక్కువ ఉంటాయో, మరి ఈ యొక్క జీవ సంబంధ పదార్థాలు కలిగి ఉంటాయో దాన్ని మనం అంటే జైవిక నేల, దీన్ని మనం ఆర్గానిక్ సాయిల్ అంటాం. అంటే ఏ నేలలో అయితే 30 లేదా అంతకన్నా ఎక్కువ జీవ సంబంధ పదార్థాలు కలిగి ఉంటే దాన్ని ఆ యొక్క నేల మనం అంటే జైవిక నేల లేదా ఆర్గానిక్ సాయిల్ అంటాము. ఇది వెరీ ఇంపార్టెంట్. నచ్చపోతే మిగిలిన నేలలను ఖనిజపరమైన నేలలు అంటాము. మిగిలిన నేలను ఖనిజపరమైన అంటే జైవిక జంతు వృక్ష పదార్థాలు అనేవి, జీవ సంబంధ పదార్థాలు అనేవి 30% లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటుందని జైవిక నేలలు అని, అలా కాకుండా మరి తక్కువగా ఉన్నటువంటి మిగతా నేలలు అంటే ఆ యొక్క జీవ సంపదాలు తక్కువగా ఉన్నటువంటి మరి నేలను మనం అంటే ఖనిజపరమైన నేలలు లేదా మినరల్ సాయిల్స్ అంటాము. మరి నేలలో ఉన్న జీవ సంబంధ పదార్థాలు నేలలో నీరు ఇంకడాన్ని, నీటి నిల్వ ఉంచుకునే శక్తిని వృద్ధి చేస్తాయి. మరి ఈ యొక్క నేలలో ఉన్నటువంటి ఈ యొక్క జీవ సంబంధ పదార్థాలు అనగా వ్యర్థ పదార్థాలు, విసర్జక పదార్థాలు దేని సార్ అంటే ఈ యొక్క నేలలో నుండి ఈ యొక్క జీవ సంబంధ పదార్థాలు, మొక్కల, జంతు, వృక్ష వ్యర్థ పదార్థాలు మనం జీవ సంబంధ పదార్థాలు అంటాము. ఈ యొక్క మొక్కల, జంతువుల విసర్జక వ్యర్థ పదార్థ, కుళ్ళిన పదార్థాలు అయినటువంటి ఈ యొక్క జీవ సంబంధ పదార్థాలు నేలలో నీరు ఇంకడాన్ని, అదేవిధంగా నీటిని నిల్వ చేసుకుంటే ఈ యొక్క శక్తిని వృద్ధి చేస్తాయి. అంటే ఏ నేలలో అయితే ఈ యొక్క జీవ సంబంధ పదార్థాలు అంటే మొక్కల, జంతువుల మృత కళేబరాలు, కుళ్ళిన పదార్థాలు, వ్యర్థ పదార్థాలు, విసర్జ పదార్థాలు ఉంటాయో ఆ యొక్క నేలలో మరి జీవ సంబంధ పదార్థాలు ఎక్కువ ఉండడం వల్ల ఆ యొక్క నేలలో మరి నీరు ఇంకడం అనేది, అదేవిధంగా నీటిని నిల్వ ఉంచుకునే శక్తి అనేది ఎక్కువగా వృద్ధి చెందుతుంది లేదా వృద్ధి చేస్తాయి. ఇక నష్టపోతే నేల నుండి తేమ ఆవిరి కాకుండా కూడా చేస్తుంది. అంటే ఈ యొక్క జీవ సంబంధ పదార్థాలు కలిగి ఉంటే ఆ యొక్క నేలలో ఆ జీవ సంబంధ పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ యొక్క నేలలో నీరు ఇంకడం అనేది, నీరు ఎక్కువ ఇంకుతుంది, అదేవిధంగా నీటిని నిల్వ ఉంచుకునే శక్తి ఉంటుంది. అంతేకాకుండా ఆ నేల నీటిని మరి తేమ కాకుండా లేదా నీటి తేమ అనేది ఆవిరి కాకుండా నిరోధిస్తాయి. ఈ యొక్క జైవిక నేలలు అంటే జీవ సంబంధ పదార్థాలు అధికంగా ఉన్నటువంటి 30 లేదా 30% అంతకంటే ఎక్కువ ఉంటే ఈ యొక్క నేలలో ఉంటే ఇవి తేమ అనేది ఆవిరి కాకుండా నిరోధిస్తాయి. ఇలాంటి నేలల్లో ఉండేటువంటి అసంఖ్యాకమైన సూక్ష్మజీవులు అంటే ఎందుకు అసంఖ్యాకమైన సూక్ష్మజీవులు ఉన్నాయంటే ఈ యొక్క నేలలో వ్యర్థ పదార్థాలు ఉన్నాయి కాబట్టి వీటిలో అసంఖ్యాకమైన సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ యొక్క ఇలాంటి నేల ఉండే ఈ యొక్క అసంఖ్యాకమైనటువంటి ఈ యొక్క సూక్ష్మజీవులు జైవిక పదార్థాలను మొక్కలకు ఉపయోగపడే పోషకాలుగా మారుస్తాయి. జైవిక పదార్థాలు అంటే ఏమిటి? ఈ యొక్క వ్యర్థ పదార్థాలే. ఇవి 30% కంటే ఎక్కువ ఉన్నాయి కదా ఆ పదార్థాలు అన్నమాట. వాటి ఏం చేస్తాయంటే ఈ యొక్క జైవిక పదార్థాలను మొక్కలకు ఉపయోగపడేటువంటి పోషకాలుగా మారుస్తాయి. నేలను వ్యవసాయానికి అనువుగా మారుస్తాయి. నేలను వ్యవసాయానికి అనువుగా మారుస్తాయి. అదేవిధంగా నేల సహజ స్థితిని కూడా, నేల యొక్క సహజ స్థితిని కూడా కాపాడుతాయి. ఇది నేల యొక్క భౌతిక ధర్మాలు. నేల యొక్క భౌతిక ధర్మాలు. ఇక నెక్స్ట్ పోతే నేల యొక్క రసాయనిక ధర్మాలు. నేలలు ఆమ్ల మరియు క్షార స్వభావాలను తెలపడానికి నేలల యొక్క మరి యొక్క ఆమ్ల అదేవిధంగా క్షార స్వభావం తెలపడానికి pH ప్రమాణాలను ఉపయోగిస్తారు. అంటే నేల అనేది క్షార స్వభావం, ఆమ్ల స్వభావం కలిగి ఉందా లేదా
క్షార స్వభావాన్ని కలిగి ఉందా అని తెలపడానికి pH ప్రమాణాలను ఉపయోగిస్తారండి. మరి మంచి నేల యొక్క pH అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మంచి నేలల pH అనేది 5.5 నుండి 7.5 వరకు ఉంటుందండి. మంచి నేలల pH అనేది ఎంత ఉంటుంది సార్ అంటే 5.5 నుండి 7.7 వరకు ఉంటాయి. pH విలువ 7 కన్నా తక్కువ కలిగిన నేలలు అనేవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయండి. pH విలువ రైట్ చూడండి, మంచి నేల యొక్క pH విలువ అనేది 5.5 నుండి 7.5 వరకు ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే pH విలువ 7 కన్నా అంటే ఏ నేల యొక్క pH విలువ అయితే 7 కన్నా తక్కువ కలిగి ఉంటుందో దాన్ని ఆ నేలకు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇలాంటి మనము ఆమ్ల స్వభావం కలిగిన నేలలో అంటాము. అలా కాకుండా ఏ నేల యొక్క pH విలువ అయితే 7 కన్నా ఎక్కువ కలిగి ఉంటుందో అలాంటి నేలను మనం అంటే అలాంటి నేలలను క్షార స్వభావం కలిగినటువంటి నేలలు అంటాము. ఒక నేలలో పెరిగేటువంటి వృక్షజాలం గురించి అదేవిధంగా జంతుజాలం గురించి తెలుసుకోవాలంటే ఒక నేలలో పెరిగేటువంటి వృక్షజాలము లేదా జంతుజాలం గురించి తెలుసుకోవాలంటే ఆ నేలలకు సంబంధించిన pH విలువను తెలుసుకోవడం ఎంతో అవసరం. అంటే ఒక నేలలో పెరిగేటువంటి వృక్షజాలం గురించి అదేవిధంగా జంతుజాలం మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆ నేలలకు సంబంధించినటువంటి pH విలువను మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. రైట్. నేలలో ఉండే జీవ సంబంధ పదార్థాలు కూడా pH విలువతో సంబంధం కలిగి ఉంటాయి. నేలలో ఉన్నటువంటి జీవ సంబంధ పదార్థాలు కూడా ఈ యొక్క pH విలువతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. వివిధ రకాల జీవ సంబంధ పదార్థాలు నేలలో కలిసిపోవడం వల్ల వివిధ రకాల జీవ సంబంధ పదార్థాలు అంటే మొక్కల, జంతువుల, వృక్ష అంటే చనిపోయిన మొక్కల, జంతువుల, జీవులు, అదేవిధంగా వ్యర్థ పదార్థాలు ఇవి మనం జీవ సంబంధ పదార్థాలు అంటాము. వివిధ రకాల జీవ సంబంధ పదార్థాలు ఈ యొక్క నేలలో కలిసిపోవడం వల్ల ఏమవుతుందంటే నేలకు ఆమ్ల స్వభావం వస్తుందండి. అంటే వివిధ రకాల జీవ సంబంధ పదార్థాలన్నీ ఈ యొక్క నేలలో ఎప్పుడు కలుస్తుందో అప్పుడు ఈ విధంగా కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క నేలకు ఈ యొక్క ఆమ్ల స్వభావం అనేది వస్తుంది. మొక్కకు కావలసిన పోషకాల అందుబాటు నేల యొక్క pH విలువలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక మొక్కకు పోషకాలు అందుబాటులో ఉంటున్నాయా లేదా అని తెలవాలంటే మనం ఆ నేల యొక్క pH విలువ బట్టి మనము చెప్పవచ్చండి. అంటే దీని మనం అంటే మొక్కకు కావలసిన పోషకాల అందుబాటు అనేది నేల యొక్క pH విలువపై ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క నేలలో pH విలువ తగ్గే కొద్దీ నేల గుణము ఆమ్లత్వంగా మారి మొక్కకు కావలసిన పోషకాలైన సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మరియు సల్ఫర్ల అందుబాటు కూడా తగ్గుతుందండి. అంటే నేల యొక్క pH విలువ తగ్గుతూ ఉంది. అంటే ఎంత అంటే ఈ నేల యొక్క pH 7 కంటే కొద్ది తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా నేల యొక్క pH అనేది తగ్గుతూ ఉంటే మరి నేల యొక్క ఈ యొక్క pH అనేది తగ్గే గుణము వల్ల ఏమవుతుందంటే ఆమ్లత్వానికి మారి ఈ యొక్క నేల అనేది ఆమ్లత్వంగా మారి మొక్కకు కావాల్సినటువంటి పోషకాలైనటువంటి ఈ యొక్క సోడియం కానీ, పొటాషియం కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, సల్ఫర్ కూడా అందుబాటులో కూడా అందుబాటులో ఉండడం అనేది ఉంటుంది. అంటే వాడికి తగ్గుతుంది, మొక్కలకు అందడం అనేది తగ్గుతుంది. ఎప్పుడంటే నేల యొక్క pH ఆమ్లత్వంగా మారుతున్న కొద్దీ.
ఇంకా నెక్స్ట్ పోతే నేల క్ర నేల క్రమక్షయం మరియు మొక్కలు నేల యొక్క క్రమక్షయం మరియు మొక్కలు పోషకాలను గ్రహించడం వలన నేల క్రమక్షయం అదేవిధంగా మరియు మొక్కలు పోషకాలను గ్రహించడం వలన నేలలో పోషకాలు తగ్గడం లేదా సూక్ష్మజీవుల క్రియాశీల తగ్గిపోతుంది. అంటే నేల ఇప్పుడు క్రమక్షయం అంటే శిథిలం అవుతుందన్నమాట. దీన్ని క్రమక్షయం అంటాము. ఈ యొక్క నేల శిథిలం కావడం లేదా క్రమక్షయం చెందడం వల్ల అదేవిధంగా ఈ యొక్క మొక్కలు నేలలో నుండి పోషకాలను గ్రహించడం వలన తీసుకోవడం వలన గ్రహించడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క నేలలో మరి పోషకాలు అనేవి తగ్గుతూ ఉంటాయి. లేదా సూక్ష్మజీవులు ఉన్నటువంటి ఆ నేల నుండి యొక్క సూక్ష్మజీవులు అనేవి క్రియాశీలత తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే నేల యొక్క ఆమ్లత్వం అనేది పెరుగుతుంది. అంటే మొక్కలు అంటే నేల క్రమక్షయం చెందడం వలన అదేవిధంగా మరి నేలలో ఉన్నటువంటి ఆ యొక్క మొక్కలు అనేవి ఆ యొక్క పోషకాలను మరి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్రహించడం వల్ల ఏమవుతుందంటే నేల ఉన్నటువంటి ఆ యొక్క పోషకాలు తగ్గడం అదేవిధంగా సూక్ష్మజీవులు క్రియాశీలత తగ్గిపోతుంది. దీనివల్ల కూడా నేల అనేది ఆమ్లత్వాన్ని నేల యొక్క ఆమ్లత్వం అనేది పెరుగుతుంది. ఇక నేల యొక్క ధర్మాల్లో చివరి ధర్మం ఏంటంటే జీవ సంబంధ ధర్మము. జీవ సంబంధ ధర్మాలు. నేల అనేది నిర్జీవ పదార్థం కాదండి. నేల అనేది నిర్జీవ పదార్థం కాదు. ఇది మిలియన్ల సంఖ్యలో జీవులను కలిగి ఉంటుంది. నేల అనేది నిర్జీవ పదార్థము కాదు. ఈ యొక్క నేల అనేది మిలియన్ల సంఖ్యలో జీవులను కలిగి ఉంటుంది. భూమి మీద ఉన్న వైవిధ్యభరితమైన ఆవరణ వ్యవస్థలలో నేల అనేది ప్రధానమైనది. భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క వైవిధ్యభరితమైన ఈ యొక్క ఆవరణ వ్యవస్థలలో ఈ యొక్క నేల అనేది ప్రధానమైనది, చాలా ముఖ్యమైనది. నేల ప్రధానమైనది. నేలలోని వృక్ష సంబంధమైన జీవులు అతి సూక్ష్మమైన వైరస్ల నుండి వానపాముల వరకు ఎన్నో జీవరాశులు నేలలో జీవిస్తున్నాయి. రైట్. నేలలో ఏముంటుందంటే నేలలో వృక్ష సంబంధమైన జీవులు అదేవిధంగా అతి సూక్ష్మమైనటువంటి ఈ యొక్క వైరస్ల నుండి అతి సూక్ష్మమైన కంటికి కనిపించినటువంటి అతి సూక్ష్మమైన వైరస్ల నుండి వానపాముల వరకు ఎన్నో రకాల జీవరాశులు అనేవి ఈ యొక్క నేలలో జీవిస్తున్నాయి. బొరియలో నివసించే ఎలుకలు, నేల ఉడతలు, దీన్ని మనము గోఫర్స్ అంటాం. వీటి మనం ఏమంటామంటే గోఫర్స్. నేల బొరియలో నివసించే ఎలుకలు, నేల ఉడతలు, వీటి మనం గోఫర్స్ వంటి జీవజాలం కూడా ఈ యొక్క నేలతో సంబంధాన్ని కలిగి ఉన్నవే. అంటే బొరియల్లో అంటే నేల యొక్క బొరియల్లో నివసించే ఈ యొక్క ఎలుకలు కానీ నేల ఉడుతున్నటువంటి గోఫర్స్ వంటి జీవజాలం కూడా ఈ యొక్క నేలతో సంబంధాన్ని కలిగి ఉన్నవే. నేలలో ఉన్న సూక్ష్మజీవులలో నేలలో ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మజీవులలో బ్యాక్టీరియా, శైవలాలు ఏముంటాయి సార్? బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోన్లు ముఖ్యమైనవి. ఏమిటి అంటే నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ యొక్క సూక్ష్మజీవులలో బ్యాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోన్లు ముఖ్యమైనవి. ఇవి వృక్ష సంబంధ వ్యర్థాల మీద ఆధారపడి జీవిస్తూ నేలలోకి గాలి చొరబడడానికి, నీరు నేలలోకి ఇంకేలా చేయడానికి తోడ్పడతాయి. ఏంటి సార్ అంటే ఈ యొక్క జీవులు అంటే నేలలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ యొక్క నేలలో ఉన్న ఈ యొక్క సూక్ష్మజీవులలో ప్రధానంగా బ్యాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోన్లు ముఖ్యమైనవి. ఈ జీవులు అనేవి ఇవి వృక్ష సంబంధ వ్యర్థ పదార్థాల మీద ఆధారపడి జీవిస్తూ నేలలోకి గాలి చొరబడడానికి, నీరు నేలలోకి ఇంకేలా చేయడానికి తోడ్పడతాయి. ఈ యొక్క సూక్ష్మజీవులు నీరు నేలకు ఇంకేలా చేయడానికి తోడ్పడతాయి. ఇంకా నెక్స్ట్ పోతే
నేలలోని సూక్ష్మజీవులు నేలలోని సూక్ష్మజీవులు నేలలో ఉండే రసాయన పదార్థాల పరిమాణాన్ని నేలలో ఉండే సూక్ష్మజీవులు నేలలో ఉండే రసాయన పదార్థాల పరిమాణాన్ని మరియు ప్రభావాన్ని కూడా నియంత్రిస్తాయి. ఈ యొక్క నేలలో ఉండే సూక్ష్మజీవులు ఇంకేం చేస్తాయంటే నేలలో ఉన్నటువంటి రసాయన పదార్థాల పరిమాణాన్ని మరియు ఈ యొక్క రసాయన పదార్థాల ప్రభావాన్ని కూడా నియంత్రిస్తాయి. కార్బన్, నైట్రోజన్, సల్ఫర్ మరియు ఫాస్ఫరస్ వలయాలన్నీ నేల సారవంతతను కాపాడంలో ప్రధానమైనవి. ఏంటి సార్ అంటే కార్బన్, నైట్రోజన్, సల్ఫర్ మరియు ఈ యొక్క ఫాస్ఫరస్ వలయాలన్నీ కూడా ఈ యొక్క వలయాలన్నీ నేల యొక్క సారవంతతను కాపాడంలో ప్రధానమైనవి. నేలలో ఉండే సూక్ష్మజీవులు జీవ సంబంధ మూలకాలను నేలలో ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మజీవులు జీవ సంబంధ మూలకాలను అనగా సేంద్రియ స్థితిలో ఉన్న వాటిని నిరీంద్రియ పదార్థాలుగా మార్చండి. ఈ యొక్క నేల ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మజీవులు ఏంటంటే జీవ సంబంధ మూలకాలను అనగా సేంద్రియ స్థితిలో ఉన్నటువంటి వాటిని ఏం చేస్తాయంటే నిరీంద్రియ పదార్థాలుగా మారుస్తాయి ఈ యొక్క సూక్ష్మజీవులు. నేలలో ఉండే సూక్ష్మజీవులు జీవ సంబంధ మూలకాలను అనగా సేంద్రియ స్థితిలో ఉన్న వాటిని నిరీంద్రియ పదార్థాలుగా మారుస్తాయి ఈ యొక్క సూక్ష్మజీవులు. అంతేకాకుండా ఈ సమయంలో కార్బన్ డైఆక్సైడ్, అమోనియం సల్ఫేట్లు, ఫాస్ఫేట్లు ఉత్పన్నం అవుతాయి. ఎప్పుడు అంటే ఈ నేలలో ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మజీవులు మరి జీవ సంబంధ మూలకాలు అనగా సేంద్రియ స్థితిలో ఉన్న వాటిని నిరీంద్రియ పదార్థాలకు ఎప్పుడైతే మారుస్తాయో ఇదే సమయంలో ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్, అమోనియం సల్ఫేటు అదేవిధంగా ఫాస్ఫేట్లు అనేవి ఉత్పన్నం అవుతాయి. ఇతర నిరీంద్రియ మూలకాలు కూడా ఏర్పడతాయి. సేంద్రియ కాకుండా ఇతర నిరీంద్రియ మూలకాలు కూడా ఏర్పడతాయి. ఈ పద్ధతిని మనం అంటే ఖనిజీకరణము ఖనిజీకరణము అంటారండి. ఏ పద్ధతిని? ఈ యొక్క నేలలో ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మజీవులు జీవ సంబంధ పదార్థాలు జీవ సంబంధ మూలకాలను అనగా పదార్థాలను లేదా సేంద్రియ స్థితిలో ఉన్న వాటిని ఏం చేస్తాయంటే నిరీంద్రియ పదార్థాలు మార్చినప్పుడు ఈ సమయంలో కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియం సల్ఫేట్లు, ఫాస్ఫేట్లు ఉత్పన్నం అవుతాయి. వీటితో ఇతర నిరీంద్రియ మూలకాలు కూడా ఏర్పడతాయి. ఈ పద్ధతి మనం అంటే ఖనిజీకరణము లేదా మినరలైజేషన్ అంటారు. ఇక నెక్స్ట్ పోతే భూమి మీద ఉన్న ఒకసారి చూద్దామండి. ఒకసారి చాటు మానవులు అదే జంతువులు, వృక్షాలండి. జీవ సంబంధమైనవి ఏంటి సార్ అంటే చూడండి ఇక్కడ జీవ సంబంధమైనవి వేర్లు లేదా కలుపు, బ్యాక్టీరియాలు, అదేవిధంగా శిలీంధ్రాలు, వానపాములు అనేవి ఇవి జీవ సంబంధమైనవి. రైట్. అంటే నేల యొక్క ధర్మాలు తెలుసుకోవాలంటే మనము ఈ యొక్క భౌతిక ధర్మాలు, అదే రసాయన ధర్మాలు, జీవ సంబంధం ధర్మాలు తెలుసుకోవాలి. మరి వీటిలో భౌతిక ధర్మం అంటే మరి నేల యొక్క నిర్మాణం, రంగు, స్వరూపం, గుణధనం చెప్పవచ్చండి. అదేవిధంగా
రసాయనిక ధర్మం అంటే మరి ఎన్పికే ధర్మాలు, అదేవిధంగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ధర్మాలు, అదేవిధంగా సూక్ష్మ స్థూల పోషకాలు, అదేవిధంగా నేల యొక్క పిహెచ్, అదేవిధంగా లవణత గురించి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా జీవ సంబంధ ధర్మాలంటే వేర్లు, అదేవిధంగా కలుపు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, కీటకాల వానపాము గురించి మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ఈ 3 ధర్మాలు తెలుసుకుంటే మనం నేల యొక్క స్వభావాన్ని లేదా నేల యొక్క ధర్మాన్ని మనం తెలుసుకోవచ్చండి. భౌతిక ధర్మాలు, రసాయన ధర్మాలు, జీవ సంబంధ ధర్మాలు తెలుసుకుంటే నేల యొక్క ధర్మాల గురించి మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. రైట్. భూమి మీద ఉన్న అన్ని ఆవరణ వ్యవస్థలలో భూమి మీద ఉన్న అన్ని ఆవరణ వ్యవస్థలలో ఉండే పోషక వలయాలలో ఇదే విధమైన చర్య జరుగుతుంది. భూమి మీద ఉండి అన్ని ఆవరణ వ్యవస్థలలో ఉండేటువంటి ఈ యొక్క పోషక వలయాల్లో ఇదే విధమైన చర్య అనేది జరుగుతుంది. నేలలో వివిధ సేంద్రియ పదార్థాల నుండి నిరీంద్రియ పదార్థాల ఉత్పత్తిని నియంత్రించడమే కాకుండా ఏ అయాన్స్ రూపంలో పోషకాలు ఏర్పడాలి అనేది నేల సూక్ష్మజీవులు, ప్రత్యేకించి అంటే బ్యాక్టీరియా అనేది నియంత్రిస్తుంటాయి.